వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మధ్యాహ్న భోజన పథకంలో ఇకపై సన్న బియ్యం. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. ఇకపై మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యం అందించి ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన మెనూ ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఎరగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రాంతాల వారీగా ఆహారపు అలవాట్లను ఆధారంగా చేసుకుని ప్రత్యేకంగా రూపొందించినట్లు వెల్లడించారు. పాఠశాలలు తెరిచిన రోజునే విద్యార్థులకు పుస్తకాలు, కిట్లు అందించడంతో పాటు మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కూరలు పెట్టరమ్మా. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు, స్కూల్స్ అన్నీ కూడా పునఃప్రారంభమైనటువంటి సందర్భంలో తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ కూడా రోజు పాఠ్యపుస్తకాల పంపిణీతో పాటుగా మధ్యాహ్న భోజనాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా సెలవుల నుంచి వచ్చి వారందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ స్కూల్స్ ద్వారా మరింత ట్రైనింగ్, నాలెడ్జ్ని పొందే విధంగా వారందరూ కూడా వచ్చి ఎంతో ఉత్సాహంగా ఈ పుస్తకాలనేది కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్న భోజనానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఒరిజినల్గా ఉన్నటువంటి సన్న బియ్యం, అంటే సోనా మసూరి కేటగిరీ టైప్ ఆఫ్ బియ్యాన్ని రోజు మధ్యాహ్న భోజన పథకానికి అందించి పిల్లలందరికీ కూడా సన్న బియ్యం ద్వారా ఈ మెనూని ఇవ్వడంతో పాటుగా ప్రతిరోజు కూడా ఒక మెనూను ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఒక నాణ్యమైనటువంటి ప్రాంతాన్ని బట్టి ఒక మెనూని ఇచ్చి ఈరోజు గోదావరి జిల్లాలో ఒక మెనూ, ఉత్తరాంధ్రలో ఒక మెనూ, రాయలసీమలో ఒక మెనూ, ఈ విధంగా ఎక్కడ ఆహారపు అలవాట్లు అక్కడ అందించే విధంగా మెనూని డిజైన్ చేసి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పిల్లలందరికీ కూడా స్కూల్ బుక్స్, కిట్స్ ఇవ్వడంతో పాటుగా స్కూల్స్లో మౌలిక సదుపాయాలు కూడా పెంపొందించే విధంగా వారందరికీ కూడా మంచి భవిష్యత్తును కల్పించే విధంగా స్కూల్స్లో అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈరోజు బెస్ట్ ఎడ్యుకేషన్ అందించాలి, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇవ్వడంతో పాటుగా పిల్లలకి రాబోయే రోజుల్లో అన్ని విధాలుగాను కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఎరగవరం మండలం, ఎరగవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో పిల్లలతో కలిసి భోజనం చేయడం కూడా చాలా రుచికరంగా ఉన్నాయి. అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కవిత, ఈ పక్కన సుభాష్, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఏజెన్సీస్కి ఇది ఇవ్వటం జరిగింది. వారందరూ కూడా చాలా రుచికరంగా ఉండి పిల్లలకి ఆరోగ్యంగా ఉండే విధంగా ఒక పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని అందించడం ఈరోజు ప్రభుత్వ ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం.